పెళ్ళంటే నూరేళ్ల పంట. ఒకటి కాబోయే జంటకు జీవితాంతం గుర్తుండిపోయే తీపి గుర్తు. వారి కుటుంబాలకు, ఆప్తులకు, బంధుమిత్రులకు ఓ మర్చిపోలేని వేడుక. అందుకే పెళ్లి వేడుకను సాధ్యమైనంత వరకు చాలా వైభవంగా జరుపుకుంటారు. ఆ వేడుకలో ప్రతి జ్ఞాపకాన్ని చిరకాల గుర్తుగా మార్చుకోవడానికి తపిస్తారు. ఒకప్పుడు పెళ్లి ఫోటోల ఆల్బమ్ మాత్రమే గుర్తుగా మిగిలిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. లేటెస్ట్ టెక్నాలజీ పుణ్యమా అని పెళ్లి వేడుక మరింత అద్భుతంగా మారింది. ఎన్నో జ్ఞాపకాలను మిగుల్చుతుంది. ఇక ఓ తండ్రి తన కూతురు పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డును జీవితాంతం మర్చిపోలేని విధంగా తయారు చేద్దామని అనుకున్నాడు. దానికోసం ఏకంగా 25 లక్షలు ఖర్చు చేసి ఒక వెడ్డింగ్ కార్డును భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ప్రాణం పోసి రూపొందించాడు. ప్రస్తుతం ఆ వెండి వెడ్డింగ్ కార్డు బాగా వైరల్ అవుతోంది. మరి దాని విశేషాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ప్రస్తుతం 3 కిలోల వెండి పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆ కన్న తండ్రికి తన కూతురుపై ఉన్న ప్రేమకు ఫిదా అవుతున్నారు. కూతురు పెళ్లిని చిరస్మరణీయం చేయాలని ఆ తండ్రి చూపిన ప్రేమ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాగా ఈ పెళ్లి పత్రికను జైపూర్కు చెందిన శివ్ జోహ్రీ తన కుమార్తె శృతి జోహ్రీ వివాహం సందర్భంగా తయారు చేయించారు. దీనికోసం ఏకంగా 3 కిలోల స్వచ్ఛమైన వెండితో వాడినట్టు ఆయన తెలియజేశారు. ఇంకో అద్భుతం ఏంటంటే ఇంత భారీ బరువు ఉన్న వెండి పెళ్లి పత్రిక తయారీలో ఒక్క మేకు కానీ స్క్రూ కానీ వాడకుండానే 128 వెండి ముక్కలతో ఈ పత్రికను రూపొందించడం విశేషం. ఈ సిల్వర్ వెడ్డింగ్ కార్డుపై 65 మంది దేవతామూర్తులను అత్యంత సుందరంగా చెక్కడం జరిగింది. పైన వినాయకుడి విగ్రహంతో పాటు శ్రీ గణేశాయ నమః అని రాసి ఉంది. గణేశుడికి కుడివైపు పార్వతీదేవి, ఎడమవైపు పరమశివుడు కొలువై ఉండగా మరోవైపు లక్ష్మీదేవి, విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడి జీవిత ఘట్టాలు, విష్ణువు దశావతారాలు, అష్టలక్ష్మి స్వరూపాలు, సూర్య భగవానుడు, వెంకటేశ్వర స్వామి ఇలా చాలా మంది దేవుళ్ళు ఈ పత్రికపై అందంగా చెక్కబడ్డారు. పత్రిక మధ్య వధూవరులు శృతి జోహ్రీ, హర్ష సోనీ పేర్లను చెక్కారు. వారి పేర్ల చుట్టూ ఏనుగులు పూల వర్షం కురిపిస్తున్నట్లుగా డిజైన్ చేశారు. లోపలి భాగంలో సాంప్రదాయ పత్రికల మాదిరిగానే ఇరు కుటుంబాల సభ్యుల పేర్లను కూడా వెండిపైనే ముద్రించారు. అయితే తన కూతురి పెళ్లి చిరకాలం గుర్తుండిపోవడానికి ఈ పత్రికను తానే స్వయంగా ఏడాది పాటు శ్రమించి తయారు చేశానని శివ్ జోహ్రీ తెలిపారు. ఈ పెళ్లి పత్రికను ఈ విధంగా తయారు చేయడంపై శివ్ జోహ్రీ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. తన కూతురి పెళ్లికి బంధువులనే కాదు దేవతల అందరినీ కూడా ఆహ్వానించాలనుకున్నానని, తన బిడ్డకు తరతరాలు గుర్తుంచుకునేలా ఓ కానుక ఇవ్వాలన్నది తన కోరిక అని అన్నారు. దీనికోసం 6 నెలల ఆలోచన తర్వాత ఈ ప్రత్యేకమైన శుభలేఖను తయారు చేయాలని నిర్ణయించుకొని ఏడాది పాటు పనిచేశానని ఆయన వివరించారు. అయితే ఇంత మంచి ఆలోచనతో ఓ తండ్రి తన కూతురి పెళ్లి కోసం ఓ వెడ్డింగ్ కార్డును తయారు చేయడం అద్భుతమని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ వెండి వెడ్డింగ్ కార్డు ధర 25 లక్షలు.